హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇది చూడండి ఎలా చేసుకోవాలో. ఫస్ట్ నేను 1/2 kg చిక్కుడుకాయ తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయలకండి నార ఉంటుంది, అటు ఇటు తీసేసుకోవాలండి నార. చూడండి అట్లా తీసేసి దాంట్లో పురుగులు ఉంటాయేమో చూసుకోవాలి. రెండు పక్కల ఇటు ఒలిచి తీసేసుకోవాలండి. ఒలిసి అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూడండి అవి కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసి పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకోవాలండి. ఒక 5 minutes స్టవ్ మీద నుంచి ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత చూడండి అట్లా మరీ ఫుల్ ఎక్కువగా కూడా ఉడకని అవసరం లేదు. చూడండి అట్లా ఉడికితే చాలు. అట్లా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. చూడండి ఒక ఉల్లిపాయ తీసుకోవాలి ఫ్రై కోసము. ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకోవాలి. ఒక 3 గంటలు ఆయిల్ పోసుకోవాలండి. అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలండి ఆయిల్లో. వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా అందులోనే వేసుకోవాలండి. కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ కరివేపాకు ఉల్లిపాయలు అంతా కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మొత్తం చిక్కుడుకాయ కూడా ఏదైతే మనం ఉడకబెట్టుకున్నాం కదా గిన్నెలోనండి, ఆ గిన్నెలో చిక్కుడుకాయ కూడా తీసి ఈ ఉల్లిపాయల్లో వేసేసేయాలండి. ఇప్పుడు చిక్కుడుకాయ వేసిన తర్వాత అది బాగా కొంచెం నూనెలో వేయించుకోవాలండి. అది వేయించుకుంటే మనం కొంచెం ఏదైనా పచ్చివాసన ఉంటే కూడా అది పోతుందన్నమాట. అట్లా కొంచెం సేపు ఒక 5 minutes అట్లా వేయించుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఉడకబెట్టేటప్పుడు పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాం కదా. ఇప్పుడు ఆ చిక్కుడుకాయ వేపుకుంటూ ఇప్పుడు ఒక చిన్న రోట్లోనండి, ఇప్పుడు నేను ఎల్లిపాయ చూపించాను కదా, ఒక 3-4 రెబ్బల మట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న రోట్లో. ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకోవాలి. అందులోనే ఒక 4 రెబ్బలు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపి దంచుకోవాలండి. దీన్ని ఎల్లిపాయ కారం కూడా అంటారండి. ఈ ఎల్లిపాయ కారం గోరుచిక్కుడులో కానీ చిక్కుడుకాయలో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి చిక్కుడుకాయ బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్లో పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఏదైతే మనం దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారము, అది దానిపైన చల్లుకోవాలండి. అంతా చల్లి మళ్ళీ అంతా కలిపేసుకోవాలి ఆ ఫ్రైలోనే. ఎందుకంటే సాల్ట్ ఇంకా వేయలేదండి, ఇదంతా వేసిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేస్తాను. అది ఎందుకంటే ముందే ఉడకబెట్టుకున్నాం కదా, సాల్ట్ వేసి చూసుకొని మనం వేసుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలండి. మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. మీకు ఎంత కారం అవసరమో ఉప్పు అవసరమో మీరు దాన్ని బట్టి మీరు చూసి మీ రుచిని బట్టి వేసేసుకోండి మీరు కూడా. ఈ చిక్కుడుకాయ ఫ్రై అండి మీకు పప్పులోకి చాలా బాగుంటుంది. టమాటా పప్పు చేసుకున్నా కూడా, పప్పుచారు చేసుకున్నప్పుడు కూడా ఇది సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కనీసం వారానికి ఒకసారన్నా చేసుకోవాలండి. ఇది చాలా మంచిది కూడా, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో కూడా. ఇంకోసారి చేసినప్పుడు చిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.